మనం చాలా రోజుల నుండి ఈ వ్యక్తిని చూస్తూనే ఉన్నాం. ఈయన మాట్లాడితే చాలా పగలబడి నవ్వుతూ ఉంటాం. ఈయన చేసే చేష్టలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. చాలా మంది ఈయనపై కామెంట్ చేసిన సున్నిత మనసుతో స్వీకరిస్తారు. ఇతని గురించి తెలియని వాళ్ళు ఒక జోకర్ లా ట్రీట్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. బట్ తెలిసిన వాళ్ళు మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను కూడా ఇతనిని ట్రోల్ చేసిన వీడియోస్ ని సోషల్ మీడియాలో చాలానే చూశాను. కింద కామెంట్ చూస్తే చాలా బ్యాడ్ గా పెట్టేవాళ్ళు. తెలిసిన వాళ్ళు ఇతన్ని గురించి చాలా బాగా రాశారు. ఆయన ఎవరో కాదు, మన కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారు పుట్టింది ఒక నిరుపేద కుటుంబంలో. కానీ కొన్ని రోజులతో పాటు తన స్పీచ్ లతో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు. తినడానికి తిండి లేక బొగ్గు అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే స్టేజ్ నుండి ఈయన ఒక స్పీచ్ వినడానికి 100 కంట్రీస్ కి పైగా ప్రెసిడెంట్స్ వచ్చే స్టేజ్ వరకు ఎదిగారు. చదవడానికి సరిగ్గా డబ్బు లేక 10th క్లాస్ 2 times ఫెయిల్ అయిన స్టేజ్ నుండి ఈయన ఏ కంట్రీకి వెళ్లినా సరే అపాయింట్మెంట్ లేకుండా ప్రెసిడెంట్ ని కలిసే స్టేజ్ వరకు వెళ్లారు. ప్రపంచంలో ఎవరికీ లేని బోయింగ్ 747 ఏరోప్లేన్ కేవలం పౌల్ గారి దగ్గర మాత్రమే ఉండేది. 47 jumbo jet is about to take off from North Texas to deliver relief supplies to tsunami victims. The plane called Global Peace One is being prepped over at Love. ఒకప్పుడు పౌల్ గారి స్పీచ్ వినడానికి లక్షల్లో ప్రజలు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన గురించి తెలియక చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎవరు ఈ కేఏ పాల్ గారు? ప్రెసిడెంట్స్ కలిసే స్టేజ్ నుండి నార్మల్ పర్సన్ కూడా నవ్వే స్టేజ్ కి ఎలా వచ్చారు? బొగ్గు అమ్ముకునే స్టేజ్ నుండి బోయింగ్ 747 విమానాన్ని వాహనంగా మార్చుకునే స్థాయికి ఎలా దిగాడు? అసలు మనం కేఏ పాల్ గారి పట్ల చేసిన తప్పేంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ట్రస్ట్ మీ గైస్, ఇప్పుడు గనక ఈ వీడియోని మొత్తం చూస్తే ఈయనపై రెస్పెక్ట్ చాలా పెరుగుతుంది. కేఏ పాల్ అంటే కిలారి ఆనంద్ పాల్. ఈయన 25 సెప్టెంబర్ 1963లో ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ దగ్గరలో ఉన్న చిట్టి వలస అనే గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు బర్నాబాస్, తల్లి పేరు సంతోషమ్మ. కేఏ పాల్ గారు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఎలా అంటే 3 పూటలు సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటే పౌల్ గారు మాత్రం బొగ్గు అమ్ముకొని ఆ మనీని ఇంట్లో ఇచ్చి మళ్ళీ చదువుకోవడానికి వెళ్లేవాడు. సో ఈ పేదరికం వల్లే చదువుకోలేకపోయాడు. దాని వల్లే 10th క్లాస్ 2 times ఫెయిల్ అయ్యాడు. థర్డ్ టైం మళ్ళీ పాస్ అయ్యాడు. ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ వరకు వెళ్లి డిగ్రీ డిస్కంటిన్యూ చేసేశాడు. ఒకనొక టైంలో కేవలం 15 పైసలతో ఆ నెల మొత్తాన్ని గడిపేశారంట. అండ్ పరిస్థితుల వల్ల చాలా టైం సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నారంట. అయితే ఈయన అసలు పేరు వచ్చేసి కిలారి ఆనంద్ మాత్రమే. అండ్ వీళ్ళ నాన్నగారి పేరు కూడా బర్నాబాస్ కాదు, వెంకట్రావు. వీళ్ళు ఫస్ట్ హిందూసే, కానీ తర్వాత క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారు. వీళ్ళు ఏం నార్మల్ గా మారలేదు. వీళ్ళు మారడానికి బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కేఏ పాల్ గారు చిన్న వయసులోనే ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారికి ఒక అనారోగ్య సమస్య వచ్చింది. అయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అది తగ్గలేదు. అలాగే ఆయనని పట్టుకొని చాలా టెంపుల్స్ లో తిరిగారు. బట్ ఎక్కడా రిజల్ట్స్ లేకుండా పోయింది. అలానే కొన్ని రోజులు గడిచాక వాళ్ళ నాన్న మతిస్థిమితం వల్ల చాలా సఫర్ అయ్యారు. అలా పేదరికంతో కూడిన జీవితంలో వీళ్ళకి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో వీళ్ళు ఉన్నప్పుడు చార్లిస్ అనే ఒక చర్చి ఫాదర్ వీళ్ళ దగ్గరికి వచ్చి జీసస్ కి ఒకసారి ప్రేయర్ చేసుకోండి, ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పారు. అప్పటి వరకు ఎన్నో ట్రై చేశారు, కానీ రిజల్ట్స్ లేదు. దాంతో పౌల్ గారి ఫ్యామిలీ ఒక్కసారి ఇది ట్రై చేద్దామని ఏమైనా రిజల్ట్స్ ఉంటుందో చూద్దాం అనుకున్నారు. అలా వాళ్ళు చర్చిలో 3 days ప్రేయర్ చేశాక వాళ్ళ నాన్నగారు మళ్ళీ నార్మల్ అయ్యారు. అందుకు గాను 1971లో వాళ్ళ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారు. సో ఈ క్రమంలోనే కిలారి ఆనంద్ గారికి పౌల్ యాడ్ అయ్యింది. అండ్ వాళ్ళ నాన్న పేరు వెంకట్రావు కాస్త బర్నాబాస్ గా మారిపోయింది. దీనికి కృతజ్ఞతలు గాను పౌల్ గారి నాన్నగారు చర్చిలో వాక్యం చెప్పడం మొదలు పెట్టారు. ఆయన చాలా బాగా వాక్యం చెప్పేవాడు. ఈయన వాక్యం చెప్తుంటే చాలా మంది ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళు. అలా కొన్ని రోజుల్లోనే పౌల్ గారి నాన్న చాలా ఫేమస్ అయిపోయారు. ఆయన చాలా ఊళ్ళలో వాక్యం చెప్తూ ఉంటే నాన్నగారితో పాటు పౌల్ గారు వెంట తిరగడం స్టార్ట్ చేశారు. అలా పౌల్ గారు కూడా వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ క్రమంలోనే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడడం నేర్చుకున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు పౌల్ గారి స్పీచెస్ వినడానికి వచ్చేవాళ్ళు. ఇంకా ఆయన స్పీచెస్ విన్న అమెరికన్ వాళ్ళు ఈయనని కన్సల్ట్ అయ్యారు. అలా పౌల్ గారు అమెరికన్ చేసే పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యేవారు. అండ్ ఆ అమెరికన్స్ కూడా పౌల్ గారిని అమెరికా తీసుకెళ్లారు. నిజం చెప్పాలి అంటే అది ఒక బిజినెస్. పౌల్ గారి చేత ప్రేయర్స్ కండక్ట్ చేసేవాళ్ళు. ఈయన స్పీచెస్ వినడానికి లక్షల్లో జనం వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన జనం కూడా డొనేషన్ ఇచ్చేవారు. ఆ మనీ అంతా అమెరికన్స్ కే వెళ్ళేది. కానీ అంత మనీ కలెక్ట్ కావడానికి రీజన్ ఏంటి అంటే మన కేఏ పాల్ గారే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక మీటింగ్ లో ₹1,00,000 కలెక్ట్ అవుతే ఆ ₹1,00,000 అంతా
అమెరికన్స్ తీసుకొని అందులో 20,000 డొనేషన్ పేరుతో రిటర్న్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఆ డొనేషన్ లోనే పౌల్ గారికి వచ్చేది. అలా వాక్యం చెప్తూ ఎంత గొప్పోడు అయ్యాడు అంటే కేవలం ఆయన స్పీచెస్ వినడానికి 148 కంట్రీస్ ప్రెసిడెంట్స్ అటెండ్ అయ్యేవారు. ఈ ఫోటో ఒకసారి చూడండి. పౌల్ గారు వైట్ హౌస్ ముందు స్పీచ్ ఇస్తుంటే దాదాపు 15 లక్షల మంది వరకు అటెండ్ అయ్యారు. అలా ఉండేది అప్పట్లో ఆయనకి క్రేజ్. గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఆయన ఆటోగ్రాఫ్స్ తీసుకునేవాళ్ళు. నార్మల్ గా అసెంబ్లీలో లీడర్స్ తప్ప బయట వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. కానీ 2000 ఇయర్ లో ఆఫ్రికన్ కంటినెంట్ లో ఉన్న ఒక దేశంలో అసెంబ్లీలో ఈయనను పిలిచి మరీ మాట్లాడమన్నారు. అండ్ పౌల్ గారు గనక ఎవరిని ఆయన కలవాలి అనుకుంటే డైరెక్ట్ గా కలుసుకునేవారు. అపాయింట్మెంట్ లాంటివి ఏమీ అవసరం లేదు. పౌల్ గారు వస్తున్నారు అని తెలిస్తే అవతలి వారు కూడా టైం ని కేటాయించేవాళ్ళు. అలా ఆయన తొందరలోనే వరల్డ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ గా మారారు. తాను చెప్పే వాక్యం పదం ఎలా ఉండేది అంటే తాను చెప్పడం స్టార్ట్ చేసిన 36 సంవత్సరంలోనే దాదాపు 40 కోట్ల మంది ఆయన వాక్యాన్ని విన్నారు. 2004లో వరల్డ్ లో మోస్ట్ సర్చ్డ్ పర్సన్ గా నిలిచారు. ఇప్పుడు అంటే మనం అతన్ని చూసి నవ్వుకుంటున్నాం, కానీ అప్పట్లో ఆయన అపాయింట్మెంట్ దొరకాలి అన్న చాలా కష్టం అయ్యేది. అలా అమెరికన్ లోనే చాలా కాలం పాటు స్పీచెస్ ఇస్తూ ఉన్నారు. అమెరికాలోని వైట్ హౌస్ లోకి కూడా ఆయనకి ఎంట్రీ ఉండేది. అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే ఎవరికి లేని బోయింగ్ 747 విమానంలో పౌల్ గారు ప్రయాణించే వాళ్ళు. ఆ ప్లేన్ పేరు గ్లోబల్ పీస్ అంబాసిడర్. చెప్తే నమ్మరు, కానీ పౌల్ గారు 7 టైమ్స్ నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయ్యారు. ఆ టైంలోనే ఆయన హైయెస్ట్ పెయిడ్ స్పీకర్. 2001లో అమెరికాలో స్పీచ్ ఇస్తుంటే వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? అక్షరాల 40 కోట్లు. అండ్ ఒక్క రూపాయి తాను ఉంచుకోకుండా వచ్చిన అమౌంట్ ని డొనేషన్ ఇచ్చేవారు. ఈయన ఎదుగుదల చూసి తన తోటి పాస్టర్స్ కి నచ్చేది కాదు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా తొక్కుదాం అని చూసేవాళ్ళు. పౌల్ గారు 1997లో బిల్ గేట్స్ ని ఇండియాకి తీసుకొచ్చారు. ఈయనకి చాలా మంది బిలియనియర్స్ తో ఫ్రెండ్షిప్ ఉండేది. ఒకానొక టైంలో BBC వాళ్ళు అండ్ ద న్యూయార్క్ టైం వాళ్ళు ఈయన ఇంటర్వ్యూ కోసం ఎదురు చూసేవారు. పౌల్ గారిది చాలా మంచి గుణం. హైదరాబాద్ లో 1000 ఎకరాలలో చారిటీ పెట్టి 53,000 ఆర్ఫన్స్ కి అండ్ విడోస్ కి హెల్ప్ చేశారు. అండ్ పౌల్ గారు హెల్ప్ చేసేటప్పుడు ఎటువంటి కులం మొత్తం చూడలేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన దానాలు చేసిన మనీ అంతా ఆయనవి కాదు. ఆ మనీ అంతా ఆయన పెట్టిన ఆర్గనైజేషన్ ది. ఫండ్స్ అండ్ డొనేషన్ రూపంలో వచ్చిన మనీ. కానీ కేఏ పాల్ గారు ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్ మాత్రమే. బట్ చాలా మంది డొనేషన్ పౌల్ గారి స్పీచెస్ వల్లే వచ్చేవి. ఆ డబ్బు మొత్తం బోర్డు మెంబర్స్. పౌల్ గారు మాత్రం దాదాపు 3 లక్షల కోట్లు దానం చేశారు. సో ఇలా దానాలు చేయడం వల్లే ఆయన పతనం మొదలైంది. ఇలా దానాలు చేయడం బోర్డు మెంబర్స్ కి అస్సలు నచ్చేది కాదు. ఒకసారి యుగోస్లేవియా యుద్ధాన్ని ఈయన ఆపారు. ఆ బోర్డు మెంబర్స్ కి అది అస్సలు నచ్చలేదు. ఇక ఇలా డొనేషన్ చేస్తే మాకేం మిగులుతుంది అనుకుని పౌల్ గారిని బోర్డు మెంబర్స్ గా తప్పించారు. అండ్ అలాగే 1997లో ఆయనని ఇండియాకి పంపించారు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకున్నారు. ఒక స్పీచ్ కి 40 కోట్లు సంపాదించే స్టేజ్ నుండి నెలకు 1,50,000 జీతం తీసుకునే స్టేజ్ కి ఆయన వచ్చేశారు. చాలా మంది ఆ డబ్బు అంతా పౌల్ గారి చేతిలోనే ఉంటుంది, ఆ డబ్బు అంతా ఆయనదే అని అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి తెలియని నిజం ఏంటి అంటే ఆ డబ్బు అంతా ఆయనది కాదు, బోర్డు మెంబర్స్ ది. బోర్డు మెంబర్ నుండి తీసేశారు. ఒక్క రూపాయి కూడా పౌల్ గారికి యాక్సెస్ లేదు. సరిగ్గా అదే టైంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పౌల్ గారిని ఎలక్షన్ కోసం డొనేషన్ అని 200 కోట్లు అడిగారు. కానీ ఆయన దగ్గర అంత డబ్బు లేదు అనే విషయం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి తెలియదు. అందరిలానే ఆయన కూడా ఆయన దగ్గర చాలా డబ్బు ఉంటుంది అనుకునేవారు. పౌల్ గారు ఇవ్వడానికి తిరస్కరించారు. కావాలంటే అతనికి చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను అని చెప్పారు. ఈ విషయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి పౌల్ గారి పట్ల కోపం ఉంది అని అంటారు. ఆ టైంలో కూడా పౌల్ గారి పొజిషన్ మాత్రమే మారింది, కానీ ఆయన కర్తవ్యాలు మారలేదు. 2008లో గ్లోబల్ పీస్ ని ఇండియన్ గవర్నమెంట్ రద్దు చేసింది. అంతేకాకుండా పౌల్ గారి 14 అకౌంట్లు ఫ్రీజ్ చేసేసింది. 2008లో ఈయన ప్రజాశక్తి పార్టీని స్థాపించారు. కానీ పౌల్ గారు అంటే పడని వాళ్ళు అతని అన్నగారి అయిన డేవిడ్ రాజు గారిని చంపేసి ఆ నిందని పౌల్ గారి పైన తోసేశారు. అలా 14 రోజులు జైల్లోనే ఉండిపోయారు. అండ్ ఆ తర్వాత 2015 ఆ కేసుకి పౌల్ గారికి ఎటువంటి సంబంధం లేదు అని కోర్టు నిర్ధారించింది. ఇక ఆ తర్వాత పౌల్ గారి మానసిక స్థితి కొంచెం కొంచెంగా దెబ్బతినడం స్టార్ట్ అవ్వడం జరిగింది. కొన్ని లక్షల మందికి స్పీచ్ ఇచ్చిన వాడు ఇలా జైలుకి వెళ్లాల్సి వచ్చింది అంటే ఎవరైనా ఈ స్థాయికి రావాల్సిందే. ఇలా పౌల్ గారిని పిచ్చోడిగా ముద్ర వేయడానికి మెయిన్ కారణం మన మీడియానే. ఆయన చేసిన మంచి పనులను తక్కువగా చూపించి కేవలం టీఆర్పీ కోసం న్యూస్ లో ఒక కమీడియన్ గా చూపించడం స్టార్ట్ చేశారు. బట్ ఆయన ఒక నార్మల్ మనిషి మాత్రం కాదు. ఏమీ లేని స్టేజ్ నుండి అంత గొప్ప స్టేజ్ కి రావడం కూడా అంత ఈజీ కాదు. అన్ని దానాలు చేసిన ఆయనకి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ట్రోల్ చేయడం కాదు. ఒకవేళ పౌల్ గారిని గనుక తొక్కివేయకపోతే ఇప్పటి వరకు ఆయన ఖచ్చితంగా సీఎం అయ్యేవాళ్ళు. అంత గొప్ప వ్యక్తి సీఎం అయ్యారు అంటే స్టేట్ ఎలా డెవలప్ అవుతుందో మీరే ఒకసారి ఊహించుకోండి. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు ఆ సత్తా, ఆ ఛాన్స్ రెండూ లేవు. అందుకే తన మానసిక పరిస్థితిని కాకుండా తాను చేసిన పనులను గుర్తుపెట్టుకొని తనకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో.